హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు భూపాలపల్లి జిల్లాలోని బుగులోని జాతరను మనం కవర్ చేద్దాం. ఇది రేగొండ మండలంలోని తిరుమలగిరి అనే గ్రామ సరిహద్దులో గల పాండవుల గుట్టలో ఉంది. 4 రోజుల పాటు జరిగే జాతర ఇది. వచ్చిన భక్తులందరూ ప్రాంగణంలో గల చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుట్టెక్కడం ప్రారంభిస్తారు. ఇక్కడ స్వయంభుగా వెలిచినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. కానీ బుగులోని వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. ఎందుకంటే బుగులోని వంశస్థులు మేకలు కాస్తున్న సమయంలో మేత కొరకు ఈ గుట్ట వైపు వచ్చినప్పుడు అవి కనిపించకుండా మాయమయ్యాయి. వాటిని వెతుక్కుంటూ గుట్టపైకి వెళ్ళిన వారికి స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దర్శనమివ్వగా తిరిగి వారు గుట్ట దిగినప్పుడు వారి మేకలు వాళ్ళకు మళ్ళీ కనిపించాయి. ఇది దేవుడి ప్రతిభ అని గ్రహించి ఈ విషయాన్ని ఊరిలో చెప్పి అప్పటి నుండి ఈ జాతరను రంగరంగ వైభవంగా జరిపించడం జరుగుతుంది. దర్శనం కోసం వచ్చిన భక్తులు పైకెక్కడం వలన అక్కడి నుండి ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది. గుట్ట మీద వెంకటేశ్వర స్వామి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కింద శివుణ్ణి దర్శించుకుంటారు. వైష్ణవదేవుడు, శైవదేవుడు ఒకే దగ్గర ఉండడం అనేది ఇక్కడ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. ఈ గుట్ట యొక్క హైయెస్ట్ పాయింట్లో గండదీపం ఉంటుంది. కార్తీక మాసం అవ్వడం వలన దాంట్లో నువ్వుల నూనె పోసి భక్తులు తమ కోరికలను కోరుకుంటూ ఉంటారు. గండదీపం వద్దకు వెళ్ళే దారి అనేది మన ఫిట్నెస్ని పరీక్షిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి మెట్లు ఉండక రాళ్ళ మీద అడుగులు పెట్టుకుంటూ పైకి వెళ్ళాలి. పాలకు బహుదూరములోనున్నవి మునుల ఓలె కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాళ్ళలో. గండదీపం అనేది గుట్ట హైయెస్ట్ పాయింట్లో ఉండడం వలన ఫోటోషూట్కి అనువుగా ఉంటుంది. ఫోటోలు దిగడానికి ఇక్కడ లొకేషన్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ
చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ మేము మధ్యాహ్నం వెళ్ళినాం, అయినా మా లెవెల్లో మేము కొన్ని ట్రై చేయడం జరిగింది. ఇలా గుట్ట మీద కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత కిందకు వచ్చి షాపింగ్ చేయడంతో మా ట్రిప్ ముగిసింది. మీరు కూడా జాతర టైంలో 1 డే ప్లాన్ చేసుకోండి. నేచర్ లవర్స్ మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ చేయదని చెప్పుకోవచ్చు.